అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కార్తిక్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కిమ్స్ సవేరా అనంతపూర్. ఈరోజు అనగా అక్టోబర్ 29 స్ట్రోక్ గురించి అవగాహన కలిగించడం కోసం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డేని జరుపుకుంటాం. ఈరోజు మనం క్లుప్తంగా స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రోక్ అంటే ఉన్నపళంగా మెదడుకి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల నరాలు దెబ్బతిని తద్వారా లక్షణాలు రావడం. మెదడుకి రక్తం ఆగిపోయినప్పటి నుంచి ప్రతి నిమిషం 1.9 మిలియన్ అంటే 19,00,000 నరాలు దెబ్బతినడం జరుగుతుంది. అందుచేత ఆలస్యమైన ప్రతి నిమిషానికి ఎక్కువ నరాలు దెబ్బతిని, తద్వారా లక్షణాలు తీవ్ర రూపం దాల్చొచ్చు. అంతేకాకుండా ట్రీట్మెంట్ తర్వాత గూడా పేషెంట్ కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఇంకా కొన్ని లక్షణాలు అసలు ఇంప్రూవే కాకపోవచ్చు. సో, ఇందుచేతనే ఈ సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ థీమ్ ఈస్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ అంటే ప్రతి నిమిషము లెక్కలేకి వస్తుంది. స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏంటి? స్ట్రోక్ అనేక లక్షణాల రూపంలో రావచ్చు. కానీ ముఖ్యంగా 3 లక్షణాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి చేయి లేదా కాలు పని చేయకపోవడం, మాట తడబడటం, ఇంకొకటి మూతి వంకర పోవడం. ఈ లక్షణాలు గనక ఎవరిలోనైనా కనిపిస్తే వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, మీరు గనక స్ట్రోక్ వచ్చిన 4:30 గంట లోపు హాస్పిటల్ చేరుకోగలిగితే, ఒక ఇంజెక్షన్ ద్వారా రక్తం గడ్డని వెంటనే కరిగించేసి, మెదడుకి మళ్ళీ యథావిధిగా రక్త సరఫరా ఆడేలాగా చేయవచ్చు. దీని చేత మనము ఎక్కువ నరాలు దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. ఇంకా పేషెంట్ తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు గూడా మెరుగ్గా ఉంటాయి. అందుచేతనే మీ భవిష్యత్తు మీ చేతిలో. హ్యాష్‌ట్యాగ్ యాక్ట్ ఫాస్ట్. ధన్యవాదాలు.